పార్వతీపురం రైల్వే స్టేషన్‌లో అమృత్ భారత్ స్పెషల్. కూటమి ప్రభుత్వ హయాంలో పార్వతీపురం రైల్వే స్టేషన్‌ను ఒక అద్భుతమైన స్టేషన్‌గా తీర్చిదిద్దుతామని స్థానిక శాసనసభ్యులు బోయినెల విజయకాంత్ తెలిపారు. ఆ నమ్మకం తనకుందని అభిప్రాయపడ్డారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఒరిస్సాలో ప్రారంభించిన అమృత్ భారత్ స్పెషల్ పార్వతీపురం రైల్వే స్టేషన్‌కి చేరుకుంది. ఈ సందర్భంగా రవాణా శాఖ డైరెక్టర్ డి. శ్రీనివాసరావు, ఏడీఆర్ఎం శాంతారాంతో కలిసి శాసనసభ్యులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అమృత్ భారత్ స్పెషల్ రైలుని పార్వతీపురంలో స్వాగతం పలకడం ఆనందంగా ఉందని అన్నారు. గత ఏడాది ఇదే సమయంలో వందే భారత్ రైలును స్టేషన్లో ఆహ్వానం పలికామని, ఈ ఏడాది అమృత్ భారత్ రైలు రప్పించడం జరిగిందని అన్నారు. ఈ స్టేషన్కు రప్పించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కోరిన వెంటనే స్పందించి కేంద్ర మంత్రితో మాట్లాడి రైలును రప్పించడం జరిగిందని గుర్తు చేశారు. ఇది కేవలం కూటమి ప్రభుత్వాలకు సాధ్యమైందని, ఆయన పార్వతీపురం నుంచి హైదరాబాద్, తిరుపతికి వెళ్లే రైళ్లు వెళ్లాలనేది తన కోరికని అన్నారు. అవకాశం ఉందని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చైర్మన్కి అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. త్వరలో ఖచ్చితంగా పార్వతీపురం రైల్వే స్టేషన్ను ఒక అద్భుతమైన స్టేషన్గా మార్చుతున్నామని భరోసా ఇచ్చారు. త్వరలో ఈ స్టేషన్కు ఒక ఎస్కలేటర్, లిఫ్ట్లు, ఫ్లైఓవర్ బ్రిడ్జి రాబోతున్నాయని, పార్వతీపురం పైనుంచి వెళ్లే ప్రతి రైలును జిల్లా ప్రజలు వినియోగించుకునేలా చేయడం తన బాధ్యత అని పేర్కొన్నారు.